ఈ వృద్ధురాలి పేరు రంగమ్మ. రంగమ్మ విష్ణుపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. రంగమ్మకు చాలా కోపం ఎక్కువ. తను తన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఊరి వాళ్ళతో, ఆఖరికి తన కస్టమర్స్తో కూడా గొడవ పడుతూ ఉంటుంది. రంగమ్మత్త, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఇంతకీ నీ మనవడు ఈరోజు ఊరికి వస్తున్నాడంట కదా? నా మనవడు నా ఇంటికి వస్తుంటే నీకేమైందే వగలాడిదానా? అయినా మీ అమ్మ నా దగ్గర తీసుకెళ్ళిన పచ్చడి అరువు డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తుందంట? ఆ వగలాడి ఇలా ప్రేమగా మాట్లాడి అరువు డబ్బులు ఎగ్గొడదామనుకుంటున్నారే. మీరు ఇలా ఎన్ని నంగనాచి వేషాలు వేసినా కరిగిపోవడానికి ఇక్కడున్నది కొవ్వొత్తి కాదే రంగమ్మ. రంగమ్మ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పట్నం నుంచి తన మనవడు తన దగ్గరికి వస్తున్నాడు కాబట్టి. రంగమ్మ తన మనవడికి ఇష్టమైన వంటలన్నీ వండుతుంది. ఏరా బడుద్దాయి, ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చిందేంట్రా ఈ నాన్నమ్మ? మీ అమ్మ నీకు మీ నాన్నకు బాగా మందు పోసిందిరా. లేకపోతే మిమ్మల్ని నా నుంచి దూరం చేసి ఎక్కడో ఆ పట్టణంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఉంచుకుంటుందా? మీ అమ్మ బాగుపడదురా, సర్వనాశనం అయిపోతుంది. దాని చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతుంది, అది నాశనం అయిపోతుంది చూడు. అబ్బా వదిలే నానమ్మా. ఇంతకీ మన పచ్చళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది? ఇంకెక్కడ వ్యాపారం రా, కూటికే సరిపోవట్లేదు. పైగా అదేదో వచ్చిందంట కదా, గ్రామో గ్రీమో, అందరూ దాంట్లోనే ఆర్డర్ పెట్టుకొని వస్తున్నారు. అబ్బా నానమ్మ, అది గ్రామో గ్రీమో కాదు నానమ్మ, ఇన్స్టాగ్రామ్. ఎందుకంత బాధపడతావు? నేను కూడా నీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తయారు చేస్తాను. నువ్వు పచ్చళ్ళు ఎలా చేస్తావో అవన్నీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయి. అవి చూసిన వ్యూవర్స్ నీ పచ్చళ్ళు ఆర్డర్ పెడతారు, సరేనా? ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా నాయన. మీ అమ్మ నాన్నలు నన్ను దిక్కులేనిదల్లా ఈ ఊరిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకున్న ఒకటే ఒక ఆధారం నువ్వేరా నాయన. నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటా. ఆ గ్రామం ఓపెన్ చెయ్యు, నేను పచ్చళ్ళు అమ్ముతాను ఆ గ్రాములో. రంగమ్మ మనవడు విజయ్ రంగమ్మ పేరు మీద రంగమ్మ చిట్టి పికిల్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు. దాంట్లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెడతాడు. రంగమ్మ కూడా వెజ్తో పాటు నాన్ వెజ్ పికిల్స్ కూడా చేయడం మొదలు పెడుతుంది. కొద్ది రోజుల తర్వాత వ్యూవర్స్కి ఆ చిట్టి పికిల్స్ నచ్చడంతో ఆర్డర్ పెట్టడం మొదలు పెడతారు. చూసావా నానమ్మ, ఆన్లైన్లో పికిల్స్ అమ్మడం వల్ల మనకి ఎంత డబ్బులు వచ్చాయో? అవునరా మనవడా, దీనివల్ల మనకి చాలా డబ్బులు వచ్చాయి. పైగా ప్రతిరోజు ఆ జియడి సీసాలు తీసుకొని బండి దగ్గరికి వెళ్ళి అమ్ముకునే కష్టం పోయింది. ఇంట్లోనే కూర్చొని ఫోన్ చేసి అమ్మేయచ్చు. ఎంత మంచి ఆలోచన చేసావురా. నానమ్మ, నా హాలిడేస్ అయిపోయినాయి, ఇక నేను వెళ్ళాలి. అరే, నువ్వు వెళ్ళిపోతే పచ్చళ్ళు గ్రాముల్లో ఎలా అమ్మాలరా? విజయ్ ఆన్లైన్లో పచ్చళ్ళు ఎలా అమ్మాలో రంగమ్మకు నేర్పిస్తాడు. తర్వాత పట్నానికి వెళ్ళిపోతాడు. అందరూ పచ్చళ్ళు ఎక్కువ కొనడంతో రంగమ్మ పచ్చళ్ళ రేటు అమాంతం పెంచేస్తుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఒక వ్యక్తి పచ్చళ్ళు కోసమని రంగమ్మకు ఫోన్ చేస్తాడు. ఏవండి, పచ్చళ్ళ ధరలు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కొంచెం తగ్గేదేమి లేదా? ఎక్స్పెన్సివ్ అంటే ఏమిటి? అదే, పచ్చళ్ళ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అవునా, వీటి ధర ఎక్కువన్నావంటే నీ ఎంత పిసినారుడు ఇంకెవ్వరూ ఉండరు.
నువ్వు ముందు నీ జీవితంలో స్థిరపడడం గురించి ఆలోచించు, లేదంటే నీ పిల్లము నీ పిఎస్ వదిలిపడుతుంది. నువ్వే వెళ్ళరా, ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, రేపు దానికి బంగారం ఏం కొని పెడతావురా? పనికి మాలినోడ వెదవా సన్నాసి, ఫోన్ పెట్టరా ముందు. ఇలా ఆ వ్యక్తిని చెడామడా తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది రంగమ్మ. ఇలా మరికొద్ది రోజులు గడుస్తాయి. రంగమ్మకు మళ్ళీ ఇంకో ఆమె ఫోన్ చేస్తుంది. మొన్న వాట్సాప్లో రేట్లు పెట్టారు కదండి, దాంట్లో చూసి వచ్చాను. వామ్మో, ఏంట్లండి ఈ రేట్లు? మనుషులు ఎవరైనా కొంటారా? ఇంత ధర అయితే మరి ఎలాగండి? ఏంటి ఈ పచ్చళ్ళు కూడా కొనలేకపోతున్నావు నువ్వు? అంటే నువ్వు ఏ బ్రతుకు బతుకుతున్నావో నాకు అర్థమైంది. ముందు నువ్వు 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుని బ్రతుకు. ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, నీకెందుకే? ఇలా రంగమ్మ ధర ఎక్కువ అని ఫోన్ చేసే కస్టమర్స్ అందర్నీ తిడుతూ ఉంటుంది. అందులో విజయ్ ఫ్రెండ్ రంగా కూడా ఉంటాడు. రంగాకి చాలా కోపం వస్తుంది. రంగా విజయ్ దగ్గరికి వెళ్తాడు. ఏరా విజయ్, నువ్వే కదా చెప్పావు మీ నాన్నమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది, ఆమె వాట్సాప్ నెంబరు నీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయని. నా ఫ్రెండ్కి షేర్ చేస్తే తను పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోవడానికి మీ నాన్నమ్మ ఫోన్ చేసిందంట. ధర ఎక్కువ ఉందని చెప్పినందుకు బండ బూతులు తిట్టిందంట. ఇదేనారా పచ్చళ్ళు అమ్మే విధానం? ఏంటి, నానమ్మ మీ ఫ్రెండ్ని బండబూతులు తిట్టిందా? నా ఫ్రెండ్నే కాదు, ధర ఎక్కువని ఎవరు ఫోన్ చేసినా ఇలాగే బండబూతులు తిట్టి ఫోన్ పెట్టేస్తుందంట. విజయ్ ఆగమేఘాల మీద విష్ణుపురం బయలుదేరుతాడు. నాయనమ్మ, నీకు నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. కస్టమర్స్ని ఎవరైనా అలా బండబూతులు తిడతారా? మరేంట్రా, పచ్చళ్ళు కొనడం చేత కాదు గాని సొల్లు చెప్పడానికి వస్తారు, అందుకే తిట్టేశా. నాయనమ్మ, నువ్వు ఎవరెవరిని తిట్టావో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని క్షమాపణ అడుగు, లేదంటే నా మీద ఒట్టే. చేసేది ఏమీ లేక రంగమ్మ అందరినీ క్షమాపణ అడుగుతుంది. రవి నాయనమ్మ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసి బస్సు ఎక్కుతాడు. దీంతో రవికి ఒక విషయం బాగా అర్థమవుతుంది. సోషల్ మీడియా గురించి తెలియని వారికి సోషల్ మీడియా గురించి తెలియకుండా ఉండడమే చాలా చాలా మంచిది అని.